హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్ఫూర్తి 3115. ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ కర్రీ చేస్తున్నామండి. అది కూడా ఒకేలా కాకుండా ఇలా చేసుకుంటే మాత్రం వైట్ రైస్లో తిన్నా కూడా బగారా రైస్లో తిన్నంత ఫీల్ వస్తుందండి. అంత బాగా కుదురుతుంది. పైగా మసాలాలు కూడా ఏమీ అవసరం లేదండి. ఈ బగారా ఐటమ్స్ తోటి టేస్ట్ అనేది ఎక్కువ తెలుస్తుంది. ముందుగా మనం స్టవ్ పైన ఒక బాండీ ఉంచి ఆయిల్ వేసుకొని తర్వాత ఈ బగారా ఐటమ్స్ మొత్తం వేసుకొని కాస్త వేడైతే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకొని ఇందులోనే కాస్త సాల్ట్ వేసి 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి చిన్న మంటలు. అలా మగ్గిన తర్వాత కడిగి పక్కన ఉంచుకున్న ఈ చికెన్ వేసి మరొక్కసారి కలిపి క్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా మధ్య మధ్యలో క్యాప్ తీస్తూ కలుపుతూ క్యాప్ పెట్టేసి చిన్న మంటలో మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల చికెను బాగా టేస్ట్ ఉంటుంది. నీచు వాసన అస్సలు రాదండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చూడండి వాటర్ ఎలా తగ్గుతున్నాయో. ఇలా వాటర్ తగ్గేటప్పుడు మాత్రం మన టేస్ట్కి కారం వేసి క్యాప్ పెట్టేసుకోవాలి. కలిపిన తర్వాత ఇలా క్యాప్ పెట్టేస్తే మనం వేసిన ఈ కారం ముక్కలకు బాగా పట్టి ముక్క టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత చూడండి చిటపట్లాడేటప్పుడు కాస్తని మనకు సూప్కు తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు క్యాప్ పెట్టేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు మాత్రం పెద్ద మంటలోనే ఈ చికెన్ మొత్తం అవ్వనివ్వాలి. ఇలా మొత్తం అంతా ఉడికి వాటర్ మొత్తం దగ్గర పడ్డ తర్వాత మనకు టేస్ట్కి తగ్గట్టు ఇంకాస్త సాల్ట్, కాస్తని పుదీనా ఆకులు, కాస్తని కొత్తిమీర ఆకులు వేసుకొని మరొక్కసారి కలిపి చిన్న మంటలో 1 నిమిషం పాటు క్యాప్ పెట్టేసి వదిలేస్తే చూడండి ఆయిల్ పైకి తేలి చాలా బాగా ఉంటుంది ఈ చికెను. ఇప్పుడు మొత్తం అంతా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నామా అద్దిరిపోతుందండి. ఈ చికెన్ ముందు మనకు ఎలాంటి బగారా రైస్ అవసరం లేదు, ఎలాంటి బిర్యానీ కూడా అవసరం లేదండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ఎలాంటి మసాలాలు వేయకుండా ఇలా మాత్రమే చికెన్ చేసి చూడండి. మన ఇంట్లోనే కాదు పక్కింట్లో కూడా చాలా మంచి వాసన వస్తుంది. అంత బాగుంటుంది ఈ చికెన్. ఇలాంటి చికెన్ మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.